హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఐపీఎల్ సీజన్ అయితే వచ్చేసింది. 2025 సీజన్ వచ్చింది. అదేవిధంగా లాస్ట్ టైం ఛాంపియన్ అయినటువంటి కోల్కతా, అదేవిధంగా 18th టైం 18th సీజన్ లో 18th జెర్సీ విరాట్ కోహ్లీ కోసం ఈసారైనా ఈ సాలా కప్ కొడదామనే ఉద్దేశంలో మరి ఆర్సీబీ అయితే ఉంది. మరి ఈ సీజన్ లో 18th సీజన్ లో మొదటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో జరగబోతుంది. ఈ మ్యాచ్ జరగబోతుంది కరెక్టే, కానీ జరుగుతుందా లేదా అనేది కాస్త సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే వర్ష ప్రభావం అయితే ఉంది అంటున్నారు. కోల్కతాలో 90% వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి మరి ఈ వర్షం వల్ల మ్యాచ్ జరుగుతుందా లేదంటే కాస్త ఓవర్స్ కుదించి మ్యాచ్ జరుగుతుందా చూడాలి. కానీ ఇక్కడ ఈ సీజన్ లో అయినా ఖచ్చితంగా కప్ కొట్టాలి విరాట్ కోహ్లీ కోసమైనా అని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆర్సీబీ టీం కూడా చాలా చక్కగా కొన్ని చేంజెస్ అయితే చేసింది. వాళ్ళు మెగా వేలంలో మిగతా స్టార్స్ కోసం కానీ, అదేవిధంగా బిగ్ స్టార్స్ కోసం కాకుండా న్యాచురల్ గేమ్, అదేవిధంగా న్యాచురల్ గా మాకు ఏ టీం కావాలి, ఎలాంటి టీం కావాలనే ఉద్దేశంతో వేలంలో కూడా చాలా జాగ్రత్తగానే వెళ్ళారు. కాబట్టి మరి టీం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే వీళ్ళ బిగ్ స్టార్స్ ఎవరు లేరు కూడా వీళ్ళ దాంట్లో. విదేశీ ప్లేయర్స్ కూడా అంత పేరుగాంచిన స్టార్స్ కాదు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు ఎక్కువ మంది. అదేవిధంగా పీల్ సాల్ట్ కానీ, అదేవిధంగా లివింగ్ స్టోన్ కానీ, వీళ్ళిద్దరు కూడా ఇంగ్లాండ్ బ్యాటర్స్. ఈ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఎంతవరకు ఆర్సీబీకి బెనిఫిట్ ఇస్తారనేది కూడా కాస్త డౌట్ఫుల్ గా ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఐపీఎల్ 18th సీజన్ ఇంట్రెస్టింగ్ గానే ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. కోల్కతా నైట్ రైడర్స్ వెస్టిండీస్ ఆల్రౌండర్స్ ఇద్దరు ఎవరైతే రసూల్ కానీ, అదేవిధంగా నరేన్ కానీ, వీళ్ళిద్దరు ఏ మేరకు ఫామ్ లో ఉన్నారు, ఏ మేరకు రాణిస్తారు అనే దానిపైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇరు జట్లలో కూడా కెప్టెన్స్ కొత్త వాళ్ళు. రజిత్ పటిదార్ అంతగా అనుభవం లేదు. ఇక్కడ అజింక్య రహానే కాస్త అనుభవం ఉంది. అదేవిధంగా గతంలో కూడా గుజరాత్ కి చేసిన అనుభవం, అదేవిధంగా మిగతా ఢిల్లీ, ముంబై ఈ టీమ్స్ కి చేసిన అనుభవం అయితే తనకు ఉంది. కాబట్టి ఓకే, కెప్టెన్సీ పరంగా అజింక్య రహానేకి పేరు పెట్టడానికి లేదు. కానీ ఇక్కడ రజిత్ పటిదార్కి మాత్రం కాస్త బెరుకు ఉంటుంది. అదేవిధంగా సీనియర్ విరాట్ కోహ్లీని ముందు పెట్టుకొని తను కెప్టెన్సీలో ఎంతవరకు రాణిస్తాడు. లాస్ట్ టైంలో బిగ్ హిట్టింగ్ కొడుతూ బ్యాటింగ్ లో సక్సెస్ అయిన రజిత్ పటిదార్ తన కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్ లో అంత మేర రాణిస్తాడనేది కాస్త డౌట్ అయితే ఉంటుంది. వెస్టిండీస్ ప్లేయర్స్ తో గతంలో గంభీర్ అయితే ఇదే ఛాంపియన్ గా నిలిపాడు. అదేవిధంగా సునీల్ నారాయణ్ తో ఒక అద్భుతమైన ఓపెనింగ్ బ్యాటింగ్ అయితే తీసుకురాబట్టగలిగాడు. కానీ ఈ సీజన్ లో అంత మేర సునీల్ నారాయణ్ రాణిస్తాడా, ఆ ఫామ్ ని కంటిన్యూ చేస్తాడా చూడాలి. ప్రతిసారి గాయాలతో లాస్ట్ 2-3 సీజన్స్ లో ఇబ్బంది పెడుతున్నటువంటి రసూల్ మరి ఈసారి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తాడా లేదా చూడాలి. రింకు సింగ్ ఫినిషింగ్ లో అద్భుతంగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళకు ఓపెనింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కోల్కతా వాళ్ళకి. ఎందుకంటే సునీల్ నారాయణ్ ఓపెనింగ్ లో ఆడగలుగుతాడు, అజింక్య రహానే ఓపెనింగ్ లోనే ఆడతాడు. అజింక్య రహానే అదేవిధంగా సునీల్ నారాయణ్ ఆడిస్తే క్వింటన్ డికాక్ ని ఎక్కడ ఆడిస్తారు. క్వింటన్ డికాక్ ని ఓపెనర్ గా తీస్తే ఇక్కడ అజింక్య రహానే ఫస్ట్ డౌన్ లో ఆడాలి. అజింక్య రహానే ఫస్ట్ డౌన్ లో కాస్త వికెట్స్ కాపాడుతూ ఉండగలుగుతాడు, ఓకే. కానీ తన నుంచి అంత భారీ స్థాయి హిట్టింగ్ అయితే ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు వెంకీ అయ్యారు ఫస్ట్ డౌన్ లో వచ్చాడు, తను బీభత్సంగా స్పీడ్ గా ఆడేవాడు. కాబట్టి ఓకే, వర్కౌట్ అవుతుంది. ఆ మిడిల్ ఆర్డర్ లో రింకు సింగ్, అదేవిధంగా రసూల్ వీళ్ళంతా ఉన్నారు. ఫినిషింగ్ గా రింకు చూసుకుంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఈ ఓపెనింగ్ స్లాట్, అదేవిధంగా ఫస్ట్ డౌన్ స్లాట్ అనేది కోల్కతాకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ కన్ఫ్యూజన్ ని దాటుకున్నారు అంటే వాళ్ళ బౌలింగ్ కూడా కాస్త బెటర్ గా ఉంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్ లో పిచ్ కాస్త స్లో అవుతూ ఉంటుంది. అదేవిధంగా స్పిన్నర్స్ కి బాగా అనుకూలంగా ఉంటుంది. మనకు చెన్నైలో ఎలాగైతే స్పిన్నర్స్ కి అనుకూలంగా ఉంటుందో ఇక్కడ కోల్కతాలో స్పిన్నర్స్ కి కాస్త అనుకూలంగా ఉంటుంది. ఈడెన్ గార్డెన్ లో ముఖ్యంగా సునీల్ నారాయణ్, అదేవిధంగా మ్యాజిక్ చేస్తున్నటువంటి వరుణ్ కూడా కాస్త ఇబ్బంది పెట్టగలడు. వరుణ్ చక్రవర్తిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటే ఆపోజిట్ టీం, ఈ రోజు ఆర్సీబీ అయినా లేకపోతే నెక్స్ట్ ఇంకో టీం అయినా వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వరుణ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనం గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ, మొన్న గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం, తనని ఆడడానికి ప్రతి ఒక్క టీం బ్యాట్స్మెన్స్ అయితే ఇబ్బంది పడ్డారు. T20s లో మరీ ఇబ్బంది పెట్టగలడు వరుణ్. ఆ మ్యాజిక్ తను చేసేటువంటి క్యారమ్ బాల్స్ కానీ, దూసరాస్ కానీ, గూగ్లీస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతారు. ఏదైతే హ్యాండ్ రిలీజ్ చేసే టైంలో ఆ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా
సెకండ్ బ్యాటింగ్ చేసే టైంలో కాస్త ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ లైట్ వెయిట్స్ వెలుతురులో తన బాల్ ఎలా పడుతుంది, ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తున్నాడు, అసలు రిలీజ్ చేస్తున్నాడా, తిప్పుతున్నాడా అనేది అర్థం కాక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లో వికెట్స్ పడతాయి కాబట్టి వరుణ్ చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఓపెనింగ్ స్లాట్ లో రావాలి. అదేవిధంగా అదే ఓపెనింగ్ స్లాట్ లో వాళ్ళకి మిగతా బ్యాటర్స్ అందరూ కూడా మిడిల్ ఆర్డర్ లో సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ టీం చూసుకోండి, రజిత్ పాటిదార్, జితీష్ శర్మ ఉన్నాడు, బ్యాటింగ్ పర్పస్ లో కృణాల్ పాండే ఉన్నాడు. వీళ్ళకి లామ్లీ విస్టన్ అదేవిధంగా పీల్ సాల్ట్ వీళ్ళిద్దరు ఆడతారా లేదంటే మిడిల్ ఆర్డర్ లో టీమ్ డేవిడ్ ఆడతారా అనేది కన్ఫ్యూజన్. ఎందుకంటే ముగ్గురు ఫారెనర్స్ ని తీసుకుంటే, ముగ్గురు బ్యాటర్స్ ని తీసుకుంటే బౌలింగ్ లో ఒక జాస్ హాజిల్వుడ్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇంపాక్ట్ సబ్ లో ఇంకో బౌలర్ ని తీసుకురావచ్చు. కానీ ఎవరిని తీసుకుంటారనే కన్ఫ్యూజన్ అయితే ఈ క్లారిటీ ఫస్ట్ మ్యాచ్ తర్వాతనే క్లారిటీ వస్తా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్సీబీ ఈ టీమ్ కాంబినేషన్ అనేది ఫస్ట్ మ్యాచ్ తర్వాతనే మనందరికీ కూడా ఒక ఓకే ఇలాంటి అప్రోచ్ తో వెళ్ళబోతున్నారు అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్ దయాలు, భువనేశ్వర్ కుమార్ లాంటి ఇద్దరు ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. ఇద్దరులో ఎవరిని తీసుకుంటారు అదొక కన్ఫ్యూజన్. రొమారియో షెఫర్డ్ ఉన్నాడు ఆల్రౌండర్ గా, తను తీసుకుంటారో లేకపోతే ఇంకా వేరే వాళ్ళని తీసుకుంటారో అదొక కన్ఫ్యూజన్. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ కన్ఫ్యూజన్ మధ్యలో మొదటి మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఆ ఇంట్రెస్ట్ మధ్యలో వర్షానికి ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో మరి విరాట్ కోహ్లీ 18 జెర్సీ నెంబర్ తో 18th సీజన్ లో ఒక విక్టరీ అయితే ఇస్తాడా లేదా అనేది చూడాలి. మరి రజిత్ పాటిదార్ తన కొత్త కెప్టెన్సీలో ఎలా ముందుకు తీసుకెళ్తాడు టీం ని అనేది చూడాలి. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్స్ కి ఎవరు కూడా యువత ప్రభావం కావద్దని చెప్తున్నాను. బెట్టింగ్స్ కి ఎవరు ఆడకూడదని చెప్తున్నాను. బెట్టింగ్స్ ని ప్రమోషన్ వాళ్ళందరి అది వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, కానీ నేనైతే బెట్టింగ్ సంబంధించి దాన్ని సమర్థించను. దయచేసి ఆశకు పోయి బెట్టింగ్లు పెట్టకండి. జస్ట్ ఆహ్లాదకరంగా దీన్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ గానే క్రికెట్ ని అనేది చూడండి. అది దీంతో సంపాదించాలి లేదంటే ఇంకేదో చేయాలని చెప్పేసి బెట్టింగ్లు మాత్రం ఆడొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.